వెనక నుంచి అమ్మాయి హమ్ చేసింది ఏంటో చెప్పనా? ఫుల్ మా స్టెప్పులు, అమ్మా అక్క అంటూ అదో పాట, దానికి స్టెప్పులు. అందరూ ఆడవాళ్ళ, మగాళ్ళని ఎవరన్నారు? ఇది సాహిత్యమా భావరాహిత్యమా? ఇదే ప్రపంచ సత్యం, ఇదే ప్రపంచ సత్యం. త్రివిక్రమ్ గారిలో పస కూడా ఉంది. ఆ సినిమానే చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. పోతుంది ఏంటంటే, పొరపాటున మీరు 500 బదులు 5,000 రాశారండి, చెక్కు మార్చి ఇవ్వండి అని ఉంటే. నేను ఏదైనా మూవీకి వెళ్ళాను, ఒక టికెట్కు 250 రూపాయలు, పాప్కార్న్కు ఒక 2,500. ఇలా ప్రతి ఒక్కడు డైలాగులు చెప్పి నాకు డైరెక్షన్ చేసేస్తుంటే, ఒక డైరెక్టర్ కాదు ఇక్కడ అని నన్ను ఏదో అన్నారు. కాదు, నాకు మజిల్ క్రాంప్స్ వచ్చి చచ్చిపోతాను అనుకున్నాను నేను అక్కడ. దేశం కాని దేశంలో ప్రాణాలు పోయేవి నాకు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎంత ఘోరంగా ఉంటుందంటే పరిస్థితి. నాకన్నా హైలీ టాలెంటెడ్ పీపుల్ పూట భోజనం చేయడానికి విలువలాడిపోతూ కొన్ని ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మగ్గుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఓ మనిషిని చంపడం ఫట్మని లేపేయాలి అనుకుంటాం మనం, అందుకనే వాడికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి అంతా చూసి చాలా విచిత్రంగా అనిపించింది పాయింట్. డైలాగ్ తప్ప డైలాగ్, డైలాగ్ తప్ప డైలాగ్, డైలాగ్ తప్ప డైలాగ్, దాన్ని ఇలా ట్విస్ట్ చేసి అలా ట్విస్ట్ చేసి ఇలా చెప్పి అలా చెప్పి వర్డ్ ప్లే ఉంటుంది. ఎస్, ఆ సినిమా రాసేటప్పుడు రైటర్ డైరెక్టర్ తోటి ఏమైనా క్లాష్ అయ్యాడా, లేకపోతే డైరెక్టర్ రైటర్ తోటి ఏమైనా క్లాష్ అయ్యాడా? రాజమౌళి గారి గురించి ఎవరో చెప్పారు అప్పట్లో, ఆయన సీన్ బాగా తీయడండి, బాగా వచ్చేదాకా తీస్తాడు. రైలు పట్టాలు కంకర రాళ్ళ మీద చెప్పులు లేకుండా మా హీరో పరిగెత్తాడు. ఎవరు అడిగారు? నేనంటే విపరీతంగా ఒక యాక్టర్గా అభిమానించే ఒక మేజర్ పర్సంటేజ్కి నేను రైటర్ అనే విషయం తెలియదు, గుర్తింపు ఉండదు. కెమెరా వెనకాల ఉన్న వాళ్ళ శ్రమ ఎవరికి తెలియదు.